మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 3 నెలలుగా ముప్పు తిప్పలు పెట్టిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. సోమవారం ఉదయం కొందరు బోన్లో చిక్కిన పులిని చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. చిరుతపులిని జూ పార్క్ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకైతే ఈ చిరుతపులి దొరకటం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు చిక్కితే జిల్లా కేంద్రంలోని టీడీపీ ప్రాంతవాసులైతే ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. అడవుల్లో సరైన ఆహారము నీరు దొరక్కే చిరుతలు అరణ్యాలు వీడి తరచుగా జనావాసాల్లోకి వస్తూ ఉన్నాయి. గ్రామాలకు సమీపంలో ఉన్న గుట్టలను తమ ఆవాసాలుగా మార్చుకొని పశువులపై దాడులకు పాల్పడుతూ ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా గుట్టాలకు దగ్గరలో కూడా వ్యవసాయ భూములు ఉండటంతో రైతులు అక్కడే కూడా పశువుల్ని మేపుతూ ఉంటారు. ఇక చిరుత పులుల్ని వేటాడకుండానే నచ్చిన ఆహారం దొరుకుతున్నట్లవుతూ ఉంది. ఇంకా అందుకని చెప్పి కూడా అక్కడికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడికి రావటానికైతే చిరుత పులులు ఇష్టపడుతూ ఉన్నాయి. పైగా ఇక్కడ వెచ్చని ఆవాసం లభించడంతో కూడా ఎలాంటి జంకులు లేకుండా శివారు ప్రాంతాలకు వస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలైతే భయాందోళన చెందుతూ ఉన్నారు. అటవీ శాఖ ఆఫీసర్లు అవగాహన కల్పించాలని, చిరుతల బారి నుంచి తమను తమ పశువుల్ని రక్షించాలి అని చెప్పి కూడా రైతులు వేడుకుంటూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం కోతలాబాద్ శివారులోని పులిగుట్ట వద్ద గొర్రెల మందపై అయితే శనివారం చిరుత దాడి చేసింది. ఇంకా ఇదే దాడిని అడ్డుకోవాలని 3 రైతులు అక్కడికి వెళ్లారు. వారిని కూడా గాయపరిచింది. ఇటీవల ఇదే మండలం పింజారీగుట్ట వద్ద నివాసం ఏర్పరచుకొని సమీప మందపై దాడి చేసి 3 మేకలను చంపింది అదే చిరుత. ఇక చిరుతని బంధించడానికి ఇక్కడ అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. బంధించడానికి ప్రయత్నాలు చేసినా కానీ జిల్లాలోని కోయిలకొండ మండలం అయ్యావారిపల్లి సమీపంలో గుట్టలు, జిల్లా కేంద్రంలోని తిరుమల దేవుని గుట్టలో వారం రోజుల కిందట చిరుతలు దర్శనమిచ్చాయి. దేవరకద్ర, ధన్వాడ, నవాపేట మండలాల్లోనూ ఇవి ప్రత్యక్షమయ్యాయి. అటవీ శాఖ అధికారులు బంధించడానికి ప్రయత్నాలు చేసినా తప్పించుకొని తిరుగుతూ ఉండటంతో ప్రజలు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ప్రజలైతే ఇంకా హడలెత్తిపోతున్నారనే చెప్పాలి. మరోవైపు ఇటు పాలమూరు నగర ప్రజలు కూడా చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి వారిని కూడా. మహబూబ్ నగర్లోని వీరన్నపేట, టీడీ గుట్ట మధ్య ఉన్న గుర్రంగట్టుపై నెల రోజులుగా కూడా చిరుతలు సంచరిస్తున్నాయి. గత జూన్ 30న మొదటిసారి కనిపించగా మళ్ళీ ఈ నెలలో కనిపించి కలకలం రేపింది. దీంతో అటవీ శాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. బోన్లో చిక్కకపోగా ఒకేసారి 2 చిరుతలు రెండు కనిపించాయి. అవి కూడా నివాస ప్రాంతాలకు సమీపంలోకి రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు. జనం అలికిడితో అవి వెనుదిరిగి మళ్ళీ గుట్టపైకి వెళ్ళిపోతున్నాయి. అటవీ అధికారులు కింది సూచనలు పాటించాలంటూ కూడా వారు సూచనలు ఇవ్వటం జరిగింది. కానీ ఎన్ని సూచనలు ఇచ్చినప్పటికీ కూడా చిరుతలు కనిపించటం పరిపాటిగా మారిపోతుంది. రెగ్యులర్గా కనిపిస్తూ ఉన్నాయి చిరుతలు. ఒకప్పుడు గనక మనం చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం కోతులు గనక ఏ విధంగా ఎప్పుడో ఒకసారి కనిపిస్తూ ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఏకంగా కుక్కలు గనక ఎలా నివాసం ఉంటున్నాయో, ఎలా జనాల మధ్యలో తిరుగుతున్నాయో, ఇప్పుడు కోతులు కూడా అదే విధంగా ప్రతి గ్రామంలో మందలుగా తయారై తిరుగుతున్నాయి. ఇప్పుడు చిరుతలు కూడా అంటే కొంత కనిపిస్తూ ఉన్న అడపాదడపా కూడా ఆయా సమీప ప్రాంతాల్లో, అడవులు ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో గుట్టల మీదకి వచ్చి కనిపిస్తూ కూడా అక్కడే నివాసం ఏర్పరచుకునే విధంగా కూడా అవి ఇప్పుడు ఎందుకంటే వాటికి రెగ్యులర్గా ఆహారం దొరుకుతుంది అక్కడే. మరోవైపు గుట్టలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వన్స్ చిరుత సంచరిస్తుందంటే జనాలు కూడా అటు వెళ్ళటానికి భయపడతారు, ఎక్కువగా వెళ్ళరు. ఇక అది ఏమవుతుందంటే వాటికి నివాసానికి ఒక అనుకూలమైన ప్రాంతంగా మారుతుంది. ఎలానో అడవుల్లో వాటికి సరైన ఆహారం కానీ ఏమీ దొరకట్లేదు. ఇంకా సరైన ఆహారము నీరు దొరకని సమయంలో ఇది చిరుతలకి చాలా కంఫర్ట్ జోన్గా మారిపోయింది. ఊరల్లోకి వచ్చి ఇలా పెంపుడు జంతువుల్ని తినటము వాటికి చాలా కంఫర్ట్ జోన్గా మారిపోయింది. ఇక దీంతోనైతే జనాలు ఒకసారిగా కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా చెబుతూ ఉన్నారు. ఇక మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా ముందుగానైతే జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి. అటవీ ప్రాంతాలకి ఒంటరిగా వెళ్ళొద్దని, గుంపులుగా వెళ్ళాలని వారు చెబుతూ ఉన్నారు. రాత్రి తెల్లవారుజాము సమయాల్లో అటువైపు అస్సలు ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. పిల్లలను పశువుల మేత కోసం పొలాల దగ్గరకు పంపించొద్దు. శివారు ప్రాంతాల్లో ఆహారం, మాంసాహార అవశేషాలు అనేవి పడేయొద్దు. ఎందుకంటే ఆ మాంసాహారం అలాంటివి పడేసినప్పుడు అవి వాటికి ఇంకా కూడా అవి స్మెల్ వచ్చి ఎక్కువగా కూడా ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడుతూ ఉంటాయి. మరొకటి పశువులను బలమైన కంచుతో ఉన్న షెడ్యూల్లో ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. చిరుతలు మనకు ఎదురు పడితే పరిగెత్తకూడదు. ముఖ్యంగా కూడా చిరుతలు కనుక ఒకవేళ మనిషికి ఎదురు పడితే పరిగెత్తకూడదు. భయపడకుండా చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి.
దీంట్లో చేతులు పైకెత్తి అడుగులు వేయటం అంటే మన చేతుల కర్ర ఉంటే ఫైన్, లేని సమయంలో చేతులు పైకెత్తాలి. అప్పుడు చిరుత ఒక భ్రమలో ఉంటుంది. అంటే మనకన్నా ఎత్తైన ఒక పెద్ద మనిషి, పెద్ద జంతువు ఉంది మన ఎదురుగా అని చెప్పి కూడా చిరుత భయానికి గురవుతుంది. ఫస్ట్ వాళ్ళు ఎత్తేంటి అని చెప్పి కూడా లెక్కేసుకుంటుంది. అందుకని చెప్పి ఆ చిరుత వైపే చూస్తూ కూడా వెనక్కి అడుగులు వేయాలి. అరుపులు కేకలు వేసైతే వాటిని అస్సలు రెచ్చగొట్టకూడదు. వాటిని తరిమే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. సైలెంట్గా చేతులు పైకెత్తి వెనక్కి నడుస్తూ ఉంటే ఆ చిరుతే దాడి చేయకుండా తనకంటే ఏదో బలమైన పెద్ద జంతువు అనుకొని చిరుతే వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని చిరుత వైపు చూస్తూ కూడా ఆ విధంగా చిరుత ఎదురుపడినప్పుడు అలా బిహేవ్ చేయాలి అంటూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ విధంగా ఎక్కడైతే అధికారులు ఇంకొంచెం చర్యలు చేపట్టాలి, చిరుతలు గ్రామాల వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అక్కడ గ్రామస్తులు వాపోతూ ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్గా రోజు చూస్తే అక్కడ జీవన విధానం కూడా పశువుల్ని మేపుతూ ఈ విధంగా కూడా అక్కడ జీవన విధానం అనేది ఉంటుంది. పొలం పనుల కోసం రోజు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో చిరుత అంశం అనేది కూడా భయాందోళనకు గురి చేస్తుంది. మరోవైపు బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా చిరుత దొరకటానికి నెలల సమయం పడుతుంది. సరే, ఈరోజు చిరుత కనిపించింది, రేపు బోన్ ఏర్పాటు చేస్తే ఇంకో 2 రోజుల్లో చిక్కుతుందంటే లేదు. ఇప్పుడు 3 నెలలు పట్టింది. ఇప్పుడు ఒక పంట చేతికి రావడానికి 6 నెలల సమయం అనుకుంటే 3 నెలలు అంటే 3 నెలల సమయం కూడా అక్కడే పోయిందంటే ఈ టైం వరకు కూడా వాళ్ళు బయటకు వచ్చి పనులు చేసుకోకుండా, పొలం పనులు చేసుకోకుండా ఉండలేరు కదా వ్యవసాయ భూముల్లో. సో ఇటువంటి పరిస్థితులు కూడా ఆ శివారు ప్రాంతం వాళ్ళైతే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులుగా మారుతూ ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 3 నెలలుగా ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఇప్పుడు ఎట్టకేలకు కూడా చిక్కటంతోనైతే వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. మరొకటి ఏంటంటే ఫారెస్ట్ అధికారులు డెఫినెట్గా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చిరుతల విషయంలో అని కూడా చెబుతూ ఉన్నారు. ఇది కేవలం మహబూబ్ నగర్ వాసుల సమస్య కాదు, ఆ శివారుల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది కూడా ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అడవులకు దగ్గరగా ఉండే వాళ్ళు ఎక్కువగా కూడా ఇలాంటి సమస్యలను చిరుత పులి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు.